ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియన్ కరెన్సీకి ఏ దేశాల్లో ఎక్కువ వాల్యూ ఉందో తెలుసుకుందాం. మరియు ఆ దేశాల్లో మనం నిజంగా కోటీశ్వరులుగా ఉండవచ్చా అనే విషయాలు తెలుసుకుందాం. కోస్టారికా. ఈ దేశం సెంట్రల్ అమెరికాలో ఉంది. ఇక్కడ విశాలమైన వర్షారణ్యాలు, జలపాతాలు మరియు అగ్ని పర్వతాలకు ప్రసిద్ధిగాంచిన దేశం. ఇక్కడ 5 లక్షల కంటే ఎక్కువ జాతుల వన్యప్రాణాలు ఉన్నాయి. వాటిలో 900 జాతుల పక్షులు ఉన్నాయి. ఇంకా 200కు పైగా అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు రేడియోలో జాతీయ గీతం ప్రసారమవుతుంది. ఈ దేశ కరెన్సీని కోస్టారికా కొలోం అని అంటారు. మన దేశ కరెన్సీతో పోలిస్తే ₹1 ₹6.51 కోస్టారికన్ కోలోంతో సమానం అన్నమాట. జపాన్. జపాన్ దేశం గురించి మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో జపాన్ మనందరికంటే అందనంత ఎత్తులో ఉంటుంది. జపాన్ చాలా చిన్న దేశం అయినప్పటికీ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అలాగే జపాన్లో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇక్కడికి ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. జపాన్ ఒక ఐలాండ్ కంట్రీ అంటారు. ఎందుకంటే ఈ దేశం నలువైపులా కూడా సముద్రం ఉంటుంది. జపాన్లో ఎక్కువగా ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అక్కడ ఏ చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా ఈ వెండింగ్ మిషన్స్లో కొనుక్కోవచ్చు. జపాన్లో ఉన్న మౌంట్ ఫుజీ అనే పర్వతం ప్రపంచంలోని చాలా ఫేమస్. ఈ పర్వతం ఎప్పుడూ మబ్బులను తాకుతూ ఉంటుంది. ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. మన ఇండియన్స్ జపాన్లో చాలా లగ్జరీగా జీవించవచ్చు. ఎందుకంటే ₹1 విలువ జపాన్ కరెన్సీతో పోలిస్తే 1.45 జపనీస్ యోన్తో సమానమవుతుంది. జపాన్లో 7 నుంచి 11 రోజులు మనం ఉండడానికి దాదాపు ₹40,000 నుంచి ₹60,000 ఖర్చు అవుతుంది. శ్రీలంక. శ్రీలంక ధార్మికంగా చాలా ఫేమస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి. ఈ కంట్రీ న్యాచురల్గా చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలోని చాలా మంది టూరిస్టులు తరచుగా శ్రీలంకకు రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ధార్మికతకు, ఇతిహాసానికి సంబంధించి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి ప్లేసెస్కు చాలా మంది టూరిస్టులు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. శ్రీలంక క్యాపిటల్ కొలంబో. ఈ దేశ కరెన్సీ శ్రీలంకన్ రూపీ. ఇండియాలో ₹1 శ్రీలంకలో 2.66 రూపీస్కు సమానం అవుతుంది. శ్రీలంకలో విహారయాత్ర చేయడానికి కేవలం ₹2,000 నుంచి ₹3,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఒక విధంగా ఇండియాలో కంటే చాలా చౌక అని చెప్పొచ్చు. ఆర్మేనియా. ఆర్మేనియా ఏసియాకు వెస్టర్న్ సైడ్ ఉంటుంది. ఈ దేశం బయోలాజికల్గా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని పురాతన వైన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ పండే ఒక రకమైన గ్రేప్స్ ప్రపంచంలో ఇంకెక్కడా పండవు. అలాగే ఆర్మేనియాలో ఉండే అమ్మాయిలను ప్రపంచంలోనే అందమైన అమ్మాయిగా చెప్పుకుంటారు. ఆర్మేనియా చాలా పురాతనమైన దేశం. ఇక్కడ కేవలం 30 లక్షల మంది జనాభా మాత్రమే ఉంటారు. ఆర్మేనియా యొక్క కరెన్సీ ఆర్మేనియన్ డ్రామ్. కానీ ఇండియా నుంచి దేశానికి వెళ్ళాలంటే ఫ్లైట్ జర్నీ కొంచెం ఎక్స్పెన్సివ్. అదే ఆ దేశంలో నివసించడానికి రోజు ₹6,000 నుంచి ₹8,000 ఖర్చు అవుతుంది. సౌత్ కొరియా. సౌత్ కొరియా వాళ్ళ దేశ సంస్కృతికి అలాగే మార్షల్ ఆర్ట్స్కు చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అంతేకాదు టెక్నాలజీలో కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇంటర్నెట్ యూసేజ్లో కూడా సౌత్ కొరియా చాలా ముందుంటుంది. సౌత్ కొరియాలో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. అవి టూరిస్టులను చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్లో చాలా ఎత్తైన భవనాలు ఉంటాయి. అవి మిమ్మల్ని చాలా ఆకర్షిస్తాయి. అక్కడి కరెన్సీ పేరు సౌత్ కొరియన్ వన్. ఇక్కడ ₹1 ₹15.36 సౌత్ కొరియన్ వన్స్తో సమానం అవుతుంది. సౌత్ కొరియాలో ఒక వారం రోజులు ఉండడానికి దాదాపు ₹15,000 నుంచి ₹18,000 వరకు ఖర్చు అవుతుంది. కంబోడియా. మనలో చాలా మందికి హిస్టరీ గురించి తెలిసే ఉంటుంది. తెలుసుకోవాలని ఆసక్తిగా చాలా మంది కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కంబోడియాకు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ప్రపంచంలోనే పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయం పేరు అంకోర్ వాట్. కంబోడియాలో దొరికే స్పెషల్ ఫుడ్ ప్రపంచం మొత్తంలో చాలా ఫేమస్ అని చెప్పాలి. అంతేకాదు కంబోడియాలో ఉండే నేచర్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కరెన్సీ కంబోడియన్ రీల్. ₹1 కంబోడియన్ రీల్స్కు సమానం అవుతుంది. ఈ దేశంలో 10 రోజులు జీవించడానికి ₹18,000 నుంచి ₹20,000 వరకు ఖర్చు అవుతుంది. పరాగ్వే. మీలో చాలా మందికి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం ఉండే ఉంటుంది కదా.
ఎవరికైతే అడ్వెంచర్స్ ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి వాళ్ళకు ఈ కంట్రీ చాలా చీప్ అని చెప్పాలి. పరాగ్వే సౌత్ అమెరికాలోని ఒక కంట్రీ. ఇది అర్జెంటీనా మరియు బొలివియాకు మధ్యలో ఉంటుంది. పరాగ్వేలో సోయా బీన్స్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ప్రపంచంలో 35% సోయా బీన్స్ ఈ కంట్రీ నుంచి సప్లై అవుతుంది. పరాగ్వేలో ఉండే న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ వలన చాలా మంది టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. పరాగ్వే కరెన్సీ పేరు పరాగ్వే గువారానీ. ఇది మన ఇండియన్ కరెన్సీకి రూపాయికి 94 రూపాయల 45 పైసలు, అంటే 94.45 పరాగ్వే గువారానీతో సమానం అవుతుంది. కానీ ఈ కంట్రీ ఇండియాకు చాలా దూరంగా ఉండడం వలన ఫ్లైట్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఖర్చు. ఇక్కడ ఒక వారం రోజులు స్పెండ్ చేయడానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉజ్బెకిస్తాన్ ఆ దేశ పురాతన సంస్కృతికి, పట్టణాలు మరియు వాస్తుకళ, అలాగే అందమైన ఇతిహాసానికి చాలా ఫేమస్ అని చెప్పాలి. ఈ దేశంలో ఇస్లామిక్ కట్టడాలు చాలా ప్రత్యేకమైనవి. అలాగే ఈ కట్టడాలకు ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కూడా ఉంది. ఈ దేశంలో సమర్ఖండ్, బుఖ్రా మరియు లాల్ బహదూర్ శాస్త్రి స్టాచ్యూ లాంటి ప్రత్యేకమైన కట్టడాలు ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ కరెన్సీని ఉజ్బెకిస్తాన్ సోమ్ అంటారు. ఒక రూపాయి 144.87 ఉజ్బెకిస్తాన్ సోమ్కు సమానం అవుతుంది. ఈ కంట్రీలో వారం రోజులు గడపడానికి కేవలం 2,000 నుంచి 3,000 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది. వియత్నాం. ఈ దేశానికి ఎంత పేదవాడు వెళ్ళినా కూడా అక్కడ రాజులాగా జీవించవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ రూపీ 344 వియత్నామ్స్ డాంగ్స్ కి సమానం అవుతుందన్నమాట. అంటే ఒక్క రూపాయితో వియత్నాంలో ఒక ఫుల్ డే భోజనం తినేయచ్చు. వియత్నాం ఫుడ్ ప్రపంచం మొత్తంలోనే మోస్ట్ హెల్దీ ఫుడ్ గా పేరుంది. వియత్నాంలో ఉండే గుహలు, వాటర్ ఫాల్స్ మరియు అక్కడి నేచర్ టూరిస్టులను బాగా ఆకర్షిస్తుంది. వియత్నాంలో ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలు ఉన్నాయి. అవి ఈ దేశాన్ని ఇంకా అద్భుతంగా కనిపించేలా చేస్తాయి. ఇరాన్లో ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ నిల్వలు చాలా సమృద్ధిగా ఉన్నాయి. అలాగే ఈ దేశంలో పురాతన సంస్కృతి చాలా ప్రత్యేకమని చెప్పాలి. వాస్తుకళ కూడా ఇరాన్లో చాలా ప్రత్యేకం. ఈ వాస్తుకళ ఇక్కడికి వచ్చే టూరిస్టులను బాగా ఆకర్షిస్తుంది. ఇరాన్ అనేది పూర్తిగా ఇస్లామిక్ కంట్రీ అయినప్పటికీ ఇక్కడ 2 హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవి అక్కడ 1900 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇరాన్ రాజధానిలో ఒక వెజ్ రెస్టారెంట్ ప్రపంచం మొత్తంలోనే ప్రసిద్ధి. ఇరాన్ కరెన్సీ పేరు ఇరానియన్ రియాల్. ఇది ఒక్క రూపాయికి 578.46 ఇరానియన్ రియాల్స్కి సమానం అవుతుంది. వెనిజులాలో టూరిజం గత కొన్ని శతాబ్దాలుగా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. భౌగోళికంగా మరియు ప్రకృతి పరంగా కూడా ఈ దేశం చాలా అద్భుతంగా ఉంటుంది. వెనిజులాలో ఉన్న యాంజెల్ వాటర్ ఫాల్స్ మరియు అక్కడ ఉన్న సముద్ర తీరాలు ఆ దేశానికి ఇంకా అందాన్ని చేకూరుస్తాయి. అలాగే ఇక్కడ నేచర్ కూడా చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కరెన్సీ పేరు బొలీవర్స్. ఇక్కడ ఒక్క రూపాయి విలువ సుమారు 30,000 బొలీవర్స్ కి సమానం అవుతుంది. అంటే కొంచెం డబ్బుతోనే పూర్తిగా వెనిజులాను మనం చుట్టేయచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇండియన్ కరెన్సీ అదర్ కంట్రీస్లో ఎంత వాల్యూ ఉందో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఇప్పుడు ఈ దేశాల్లో ఏ దేశం అయితే మీకు రీజనబుల్గా అనిపించిందో వెంటనే వెళ్ళి ఆ దేశం యొక్క అందాలని చూసేసి రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చేస్తాను. అండ్ తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.